దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాగ్దానాన్ని ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చువాడు, మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు, మన శాపమునకు విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు మహిమపరచబడునుగాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనేటువంటి ఈ సువార్త కార్యక్రమములు మీరు అందుకుంటూ ఉన్నారు. కృపామయుడైనటువంటి యేసుని ప్రార్థించుట ద్వారా మనందరి జీవితాలు సమాధానముతో కొనసాగుటకు దేవుడు మనలను తన బిడ్డలుగా ఎంచుకున్నాడు. ఈనాడు ఈ సువార్త పరిచర్యలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా సేవకునిగా నేను మీకు దేవుని కృపను బట్టి అందజేయగలుగుతున్నాను. ఈనాడు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ దీవెన ఏమిటో మనము లేఖనాలను ధ్యానించుట ద్వారా తెలుసుకుందాం. గలతీలకు పౌలు గారు రాస్తూ తన యొక్క పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయం చెప్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకు క్రీస్తు మనకు గాను శాపగ్రస్తి అయినాడు. మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఒక సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క వచనములో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు 13వ అధ్యాయము 13వ వచనము 14వ వచనములో తెలుపబడ్డవి. ఏమిటి అవంటే, దేవుడు మనకు ఆత్మను కూర్చిన వాగ్దానం ఇచ్చాడట. ఆ వాగ్దానము మనము విశ్వాసము ద్వారా పొందుకుంటామట. అందును బట్టి అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము యొక్క ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైనంత మనకు కూడా కలుగుతుందట. అందుకోసం క్రీస్తు మనకు గాను శాపగ్రహి అయి మనకు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఈ ఆశీర్వాదము, ఈ వాగ్దానము మనము పొందుటకు మన కోసము క్రీస్తు శాపగ్రహి అయ్యాడు. ఆ శాపగ్రస్తుడు అయినటువంటి ఆయన ప్రత్యేకమైన ఒక కార్యము నెరవేర్చాడు. ఏమిటి అంటే, మ్రాను మీద ప్రయలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన మనము వాగ్దానము యొక్క ఆశీర్వాదము పొందుటకు, మనము అబ్రహాము యొక్క ఆశీర్వాదము పొందుటకు, ఆత్మ గురించి ఇవ్వబడిన వాగ్దానము పొందుటకు, విశ్వాసము కొనసాగించుటకు, క్రీస్తు యేసు ద్వారా ఇది మనకు లభించుటకు మన శాపమును, మన యొక్క శిక్షను క్రీస్తు వారు శాపగ్రస్తుడై గ్రహించాడు. ఆ భరించుటకు ఆయన మ్రాను మీద వేలాడాడు. ఎందుకంటే మ్రాను మీద మరణ శిక్ష కొరకు వేలాడిన ప్రతివాడు పాపమును విషయమై, మరణమును విషయమై శాపగ్రహి అయి వేలాడతాడు. అది ధర్మశాస్త్రంలో ఇవ్వబడినది. శాపగ్రహి అయి వేలాడే ఆయన మన యొక్క ఆ శాపాన్ని అనుభవించి మనకు పరలోకపు ప్రాప్తి అందజేశాడు. ఈ వాగ్దానంలో విశేషమైనటువంటి దేవుని యొక్క శాప విమోచన కార్యము కనబడుతూ ఉన్నది. ఏమిటి ఈ వాగ్దానమును గూర్చినటువంటి ఆత్మ గురించి ఇచ్చినటువంటి వాగ్దానం? మనము ఏ విషయములో ఆత్మ గురించి ఒక వాగ్దానము పొందాము అని గనక మనము గమనించితే, మొదటి తెస్సలోనియ పత్రికలో సంఘానికి పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయము 23వ వచనము అంటాడు. 5వ అధ్యాయము 23వ వచనము,
మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడుగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మన ఆత్మకు, మన ప్రాణమునకు, మన శరీరమునకు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు రాకడ సమయానికి మనము నిందారహితుడుగా ఉండునట్లుగా ఆయన మనలను కాపాడుతూ అన్నాడు. మనలను కాపాడుతాను అన్నటువంటి ఆత్మ విషయమైనటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చటానికి ఆయన మ్రాను పైన శాపగ్రహి అయి వేలాడాడు. మనకు ఆత్మకు ఒక వాగ్దానం ఉంది, శరీరానికి ఉంది, ప్రాణానికి కూడా ఉన్నది. ఈ మూడు అంశములో మనం ఉన్నటువంటి స్థాయి శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడిటిని ప్రభువారు తన రాకడ సమయంలో నింద లేకుండా మన మీద ఉంచుటకు ఆయన సిద్ధహస్తుడై వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము అది నిందారహితుడిగా ఆయన రాకడ సమయంలో మనం ఉండునట్లుగా కాపాడుతూ అని అన్నాడు. ఆ కాపాడుటకు మన శాపపు శిక్షను ఆయన అనుభవిస్తూ మ్రాను మీద వేలాడాడట. ఏమిటి ఆ మనకున్నటువంటి నింద? రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుటకు. మనకు దేవునితో సమాధానము లేదు, మనకు దేవునితో వైరం ఉంది, దేవునితో విరోధం ఉంది, దేవునితో వ్యాజ్యం ఉంది. యెషయా పత్రికలో గ్రంథంలో మాట రాయబడి ఉంది, నీకు నాకు వ్యాజ్యము కలదు అంటాడు దేవుడు. నీకు నాకు విరోధము కలదు, నీకు నాకు వైరము కలదు, నీకు నాకు సమాధానము లేదు. ఎందుకంటే మన పాపముల బట్టి, దోషములను బట్టి, ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, నిజ దేవుడిని మనము అంగీకరించ దానిని బట్టి, అపవాదికి లోనైనటువంటి మన జీవిత విధానాన్ని బట్టి మనము సమాధానము లేకుండా, మనము నింద కలిగినటువంటి వారిగా, శాపగ్రస్తులుగా, సమాధానము లేనటువంటి వారిగా మనము ఉంటే ఆ నింద లేకుండా చేయటానికి ప్రభువారు ఇప్పుడు మ్రాను మీద వేలాడుతున్నాడు. మనకున్నటువంటి పాపి అనేటువంటి వాస్తవమే, అది నింద కూడా కాదు. దాని నుండి మనలను ఆయన విమోచించుటకు, మనము దేవునితో సమాధాన పడుటకు ఆయన మనకు ఈ అవకాశము కలుగజేశాడు. మరి ఏమిటి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము? ఈ విధంగా మనము నిందారహితులుగా ఉంటే, ఆత్మీయ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటే ఏ అబ్రహాము వాగ్దానాన్ని మనము కూడా పొందుకుంటాం. చూడండి ఏం రాయబడి ఉన్నదంటే, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో అబ్రహాము యొక్క స్టాండర్డ్ ప్రామిస్ అదేమిటి అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను అంటాడు. అబ్రహాముకి దేవుడు ఒక శ్రేష్టమైన అల్టిమేట్ ప్రామిస్ అంటాం, అంటే విశేషమైన అద్వితీయమైన వాగ్దానం ఇచ్చాడు. ఏమంటున్నాడు అక్కడ? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకుడుగా ఉంటావు ఇతరులకు, నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. నీవు ఇప్పుడు ఒంటరి వాడివే, కానీ నిన్ను బహుజనాంగముగా చేస్తాను. నీ ఇప్పుడు లేమి వాడివే, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. నీవు ఇప్పుడు చిన్నవాడివే, నిన్ను గొప్ప చేసేదను. నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉంటావు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురు. నీవు ఎవరిని ఇష్టపడి ఆశీర్వదిస్తే దేవునిగా నేను కూడా వారిని ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకు పొందిన వాగ్దానం మనం కూడా పొందాలి అంటే
మనలను గొప్ప చేయుటకు, మనలను గొప్ప జనాంగముగా చేయుటకు, మనం అనేక మంది ఆశీర్వాదమునకు కారణమగుటకు, మనం అనేక మందికి ఆశీర్వాదముగా ఉండుటకు, మనము ఆశీర్వదించే వారు కూడా ఆశీర్వదించబడుటకు, శ్రేష్టమైనటువంటి ఈ ఆశీర్వాదము అబ్రహాము పొందినట్లుగా నీవు నేను పొందుటకు, ఆత్మీయ విషయంలో దేవుడిచ్చిన వాగ్దానము రాకడ సమయంలో అది నిందారహితంగా ప్రభు యేసు ముందు ప్రదర్శించబడుట, ప్రభువారు మన శాపమును మన పాపమును మరణమును ఆయన తీసివేయటానికి ఆయన మ్రాను మీద వేలాడినటువంటి పరిస్థితి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడినటువంటి మాట, మీ ఎదుట ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను అనుగ్రహించును. ప్రభువారు తను ఈ భూలోకములో ఉన్న 33.5 సంవత్సరాల జీవితాన్ని ఆయన కొనసాగించిన తరువాత పరలోకములో తండ్రి దగ్గరకు చేరునకు ముందు ఒక ఆత్మీయ వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను వెళుతున్నాను, అయితే నా తరువాత మీకొక ఆదరణకర్తనిస్తాను, మీకొక పరిశుద్ధాత్మను నేను ఇస్తాను, ఆయనే మీకు అన్నీ తెలియజేస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండుటకు నేను ఒక ఆదరణకర్తనిస్తాను అని ఆత్మీయ వాగ్దానాన్ని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇస్తూ ఉన్నాడు. ఒక వాగ్దానం ఏంటంటే ఆత్మీయంగా మనము స్థిరులై ఉండుటకు, రెండో వాగ్దానం ఏంటంటే మనలను ఆత్మీయంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా స్థిరువుగా నిలబెట్టుటకు పరిశుద్ధాత్మ మనకు అందుబాటులో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన వాగ్దానము కొరకే ఆయన మ్రాను పైన వేలాడిన సంగతి మనం చూస్తున్నాం. ఎందుకు మ్రాను పైనే వేలాడవచ్చింది? ఎందుకు వేరొక చోట ఆయన వినియోగించబడలేదు ఆ శాప విమోచన అంటే, మన పాపము మ్రానుతోనే మొదలైనది. మన శాపము మ్రాను మీదతో జరిగిన కార్యాన్ని బట్టి నెరవేరినది. చూడండి, మనం గనక గమనిస్తే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉంటుంది, మొదటి పాపము ఏమని అంటే, ఆమె దాని ఫలములు తీసుకొని కొన్ని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అని. ప్రభువారు ఏదేను తోటలో మొదటిగా ఏర్పరిచినటువంటి నరుడైన ఆదామును, నరునికి సహచారినిగా ఇచ్చినటువంటి అవ్వను ఇచ్చి, ఆ ఏదేను తోటలో ఉన్న ప్రతిదీ మీరు అనుభవించండి, కానీ మధ్యలో ఉన్న వివేకము నుంచే, జీవమును ఇచ్చే, జ్ఞానమును ఇచ్చే, చనిపోవటానికి కారణమయ్యే, మరణింపటానికి కారణమయ్యే ఆ ఫలములు మాత్రము తినకూడదు, తినిన ఎడల మీరు చచ్చుదురు అని ఆజ్ఞయిస్తే, ఇప్పుడు ఆ స్త్రీ ఆ ఫలములు రమ్యముగా కనపడితే అవి కొన్ని తీసుకొని తిని అపవాదితో శోధింపబడి తను కూడా దేవదూతలుగా మారతాను అని ఒక ఆసక్తి కలిగి దురాసక్తి కలిగి ఆమె కొన్ని తిని తన భర్తకు కూడా ఇచ్చినది. అట్లా మొదటి పాపము చెట్టు నుండి, మ్రాను నుండి, వృక్షము నుండి, దాని కొమ్మ మీద ఉన్నటువంటి దాని ఫలముల నుండి ఏర్పడినది. సాతాను సర్పము రూపములో అక్కడ ప్రవేశించి ఆ వివేకమును ఇచ్చే, దేవుడు తాకకూడదు అన్నటువంటి ఫలాలను తినుటకు అపవాది ప్రేరేపిస్తే, ఈ అవ్వ తీసుకొని ప్రేరేపణ పొంది పాపము చేయుటకు ఆమె కొనసాగి తర్వాత తన తోటి సహచరుడైనటువంటి ఆ ఆదాముకు కూడా ఇచ్చింది. ఈ రీతిగా వృక్షము నుండి, వృక్షము యొక్క కొమ్మ నుండి, ఆ కొమ్మ అయినటువంటి మ్రాను నుండి, అక్కడ పండినటువంటి ఆ ఫలముల నుండి తిని వీరు మొదటిగా పాపము చేశారు. పాపము మ్రానుతోనే వచ్చినది. అందుకనే అంటాడు దేవుడు మాటలు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాడు. దేవుడు చెయ్యకూడదు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టే వారు పాపము చేశారు.
ఆ పాపమును బట్టి రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటాడు 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞను అతిక్రమించారు, అందును బట్టి పాపమునకు వనగూడారు. పాపమునకు వనగూడినందువల్ల దానికి ఫలితముగా జీతముగా మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మొదటిగా ఉన్నటువంటి ఆ నరుడు నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రతి మనిషికి పాపము జన్యువుల వలె తల్లి గర్భములో నుండే ప్రారంభమవుతున్నది. ఇట్టి పాపమును కలిగిన వారు తమ యొక్క ఆత్మను కానీ, ప్రాణమును కానీ, జీవమును కానీ, శరీరమును కానీ వారు మరణము పొందకుండా ఉండలేని స్థితి ఉన్నది. ఆత్మకు రెండవ మరణము ఉన్న ప్రతిష్ఠ వచ్చింది. శరీరానికి జీవము లేని నిర్జీవ స్థాయి వచ్చింది. తర్వాత ప్రాణము మరణించే స్థితి వచ్చినది, ప్రాణము పోయే స్థితి వచ్చింది. వీటి అన్నిటి యొక్క ఫలితమే నరకము యొక్క బహుమానం. అట్టి శాపము నుండి విడుదల చేయుటకు మ్రాను నుండి పాపము ప్రారంభమైనది కాబట్టి మ్రాను అయినటువంటి శిలువ పైన ఆయన వ్రేలాటం జరిగినది. అందుకనే ప్రియులారా, దేని ద్వారా ఈ లోకమునకు దోషము, పాపము, శాపం వచ్చినదో దాని ద్వారానే పరిష్కారం చేయవలసి వచ్చినది. పాపి అయినటువంటి మానవుని యొక్క శాపము పాపరహితుడు, పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారు భరించవలసి వచ్చినది. ద్వితీయోపదేశ కాండములో ఈ యొక్క పాపమునకు శాపమేంటో, శిక్ష ఏంటో దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. అక్కడ మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అని ఉంటుంది. ఒకడు మరణమునకు తగిన శిక్ష కలిగిన పాపము చేస్తే ఆ పాపము చేసినటువంటి వారిని మ్రాను మీద వేలాడి చంపి, ఇంకా కొనసాగుతుంటుంది, చంపిన వానిని ఆ సాయంకాలపు వేళలోనే ఆ యొక్క మ్రాను నుండి తీసి గవిని బయట వేయవలెను. ఆ ప్రదేశము పరిశుద్ధమైనది, పరిశుద్ధులతో నిండినది, దేవుని సన్నిధి కలిగినది, పాపము లేని స్థలము కాబట్టి ఈ పాపి అయినటువంటి వాడిని మ్రాను మీద వేలాడదీసి చంపిన శవమును కూడా, మృత కళేబరమును కూడా సాయంకాలపు లోపు ఆమ్రాను నుండి తీసివేసి గవిని బయట వెలివేయవలెను అని ధర్మశాస్త్రము ఎంత నెక్కచ్చిగా చెప్తున్నదో. అందుకనే మ్రాను నుండి పొందిన పాపానికి మరణశిక్ష ఏర్పడితే మరణశిక్షను పొందినటువంటి వాడిని శవము కూడా కనీసము పరిశుద్ధమైన సన్నిధిలో ఉండకూడదు అని ఉంటుంది. సంఖ్యాకాండంలో కూడా ఈ మాట ఎలా రాయబడి ఉంటుందంటే 21వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడినటువంటి ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకుదురు అని మోషేకు చెప్పాడు. ఇది ఇశ్రాయేలులకు వారి యొక్క అరణ్య మార్గపు ప్రయాణంలో జరిగినటువంటి సంభవం. వారు ఈ ఐగుప్తులో నుండి కానాను వాగ్దాన భూమికి వెళ్ళబోతూ ఉన్నప్పుడు వారు అరణ్యములో తాపకరమైన సర్పముల చేత కరవబడతారు. దేవునితో సమాధానము పోయినటువంటి ఇశ్రాయేలీయులు వారి పాపాలను బట్టి, అవిధేయతను బట్టి, వ్యతిరేకతను బట్టి దేవుడు కోపించి వారి పైన తాపకరమైన సర్పములను ఆయన విడుదల చేస్తాడు. ఆయన విడుదల చేసినప్పుడు అది ఇశ్రాయేల్ ప్రజలను కాటు వేసి చంపుతూ ఉంటే ఆ సర్పము యొక్క కాటు తీసుకున్నటువంటి ప్రతి వాడు మరణిస్తూ ఉంటారు. అప్పుడు మోషే ప్రార్థన చేయగా ప్రభువు ఈ యొక్క విమోచనను తెలియజేశాడు. ఏమన్నాడంటే,
ఏ తాపకరమైన సర్పము యొక్క కాటుతో విషముతో మరణిస్తున్నారో ఆ తాపకరమైన సర్పమును పోలిన ప్రతిమను, బొమ్మను, స్వరూపాన్ని నీవు ఒక స్తూపము పైన నిలబెట్టు, స్తూపము పైన వేలాడదీయి. కాటు తిన్నటువంటి వాడు తీవ్రంగా ఆ స్తూపాన్ని కనుక చూస్తే వానికి మరణము నుండి విడుదల కలుగుతుంది. అంటే ఏ సర్పముతో కాటు వేయబడ్డాడో ఆ సర్పము స్వరూపాన్ని చూస్తే, అది స్తూపము పైన వేలాడిన దానిని చూస్తే వాడు బ్రతకటానికి నేను అవకాశం ఇస్తాను అంటాడు. అదేవిధంగా పాపాన్ని బట్టి, అపవాదిని బట్టి, సాతాను స్వరూపమైన సాతానుని బట్టి, సర్పస్వరూపమైన సాతానును బట్టి ఎవరైతే శాపగ్రస్తుడై మరణప్రాయమైనటువంటి శిక్ష అనుభవిస్తారో వారు అదే మ్రాను పైన వేలాడబడినటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి దేవునిని గనక చూస్తే వారు బ్రతుకుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను పైకెత్తబడిన వెడల అనేక మందిని ఆకర్షించుకొందును అని ప్రభువారు చెప్తారు. యేసు ప్రభువారు సిలువ పైన, మ్రాను పైన వేలాడుతూ పైకెత్తబడితే ఆ పాపమునకు శిక్ష అనుభవించే ప్రతి మనుషుడు ఆయన వైపు చూస్తే, సిలువ వైపు చూస్తే, మ్రాను వైపు చూస్తే, మ్రానులో వేలాడుతున్న దేవుని వైపు చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులు బ్రతికినట్లుగా వారందరికీ బ్రతుకుటకు ఆస్కారం ఉంది. ఆనాడు శిలువ పైన ప్రభువారు వేలాడుతున్నప్పుడు ఇరు ప్రక్కల ఉన్నటువంటి దొంగలలో రెండు వ్యతిరేకమైన స్పందనలు చూస్తాం. ఒకడు రానువ వారిని, అధికారులను వైపు చూస్తూ తనను రక్షిస్తారేమో అని క్రీస్తును దూషించుటకు సాహసిస్తే, రెండవ వాడు పశ్చాత్తాపము పొంది, మారు మనసు పొంది, క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని ఎరిగి, రక్షణ స్థాయిని ఎరిగి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుంటూ అంటూ ఆ మ్రానుపై వేలాడే యేసును చూచాడు. అతడు అదే దినమున పరదేశునకు చేరినటువంటి ధన్యత పొందాడు. అంటే దేని ద్వారా పాపము చేయబడినదో దాని ద్వారానే మనకు విమోచనకు ఆస్కారం ఉన్నది అని మ్రానును బట్టి పాపము, మ్రాను పైన విమోచన, సర్పమును బట్టి శిక్ష, సర్పమును చూచిన ద్వారా వారికి బ్రతికేటువంటి ధన్యత. అదేవిధంగా క్రీస్తును ఎరుగక లోకం వైపు చూసిన వారికి మరణము, క్రీస్తును ఎరిగి ఆయనను ప్రాధేయపడినటువంటి వారికి పరదేశి. ఈ రీతిగా మ్రాను పైన వేలాడిన వాడు శాపగ్రస్తుడైతే ఆ శాపగ్రస్తుడు మన యొక్క పాపమును బట్టి శాపగ్రస్తుడు అయినాడు అని మనము గమనించాలి. నేను నిన్ను విమోచించి ఉన్నాను అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి నేను నిన్ను విమోచించుతున్నాను అని. అందుకని ఆయనకు విమోచకుడు అనే పేరు. తీతుకు రాసినటువంటి పత్రికలో రాయబడిన ఇంకొక మాట 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన సమస్తమైన దుర్నీతుల నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతులు, పాపము, వ్యభిచారము, అబద్ధము, క్రూరము, నేరము, హంతకత్వము, దుర్వ్యాపారము, దుర్వ్యసనాలు, సమస్తమైనటువంటి దుర్నీతుల నుండి ఆయన మనలను విమోచించాడట. సత్క్రియలను ఆసక్తి కలిగి ఆ ప్రజలను తన కోసము ఆయన పవిత్రపరుచుకున్నాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారు, పాప జీవితాన్ని వదిలేసి పరిశుద్ధ జీవితంలోకి వచ్చి సత్క్రియలు చేసుటకు ఆసక్తి కలిగిన వారిని ఆయనే పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దుర్నీతులు చేయువారు మారు మనసు పొంది సత్క్రియలు చేయుటకు ఆసక్తి కలిగినందుటకు అపవిత్రులైన మనలను ఆయన పవిత్రపరుచుకొని మనందరినీ ఆయన సొత్తులుగా చేసుకొని తన ప్రజలకు ఆయన మన కోసము తనను తానే అర్పించుకున్నాడు. ఇంతకుముందైతే, ఇప్పుడైతే మనము లోక సంబంధులమా, అపవాది సంబంధులమా
అయితే దేవుడు అంటున్నాడు, ఇక వారందరూ తన కొరకు తన సొత్తుగా చేసుకొనుటకు ఆయనే వారి కొరకు అర్పించుకున్నాడు. ఇది శ్రేష్టమైనటువంటి దేవుని కార్యము. ఈ కార్యము మనకు విమోచన కలుగజేస్తున్నది. ఈ శిలువ పైన మ్రాను పైన వేలాడినటువంటిది మనకు విమోచన కలిగించినటువంటి అంశము. మ్రాను పైన వేలాడేవాడు ఆయన కొరకు మరణించడం కాదు, కానీ మ్రాను పైన వేలాడినటువంటి వాడు మనందరినీ శుద్ధి చేయుటకు, పరిశుద్ధపరచుటకు, విమోచించుటకు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉంటాడు, కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని యొక్క కృపాదైశ్వర్యాన్ని బట్టి, కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియాతి ప్రియుడైనటువంటి దేవుని యొక్క రక్తము వలన మన పాపములకు శాపమునకు విమోచన, అనగా మన అపరాధములకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నదట. అంత మాత్రమే కాదు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మము మనకు తెలిసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు తన కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆయన దయా సంకల్పాన్ని చెప్పి ఆయన కృపను బట్టి మనకు సంపూర్ణత లభించుటకు, మనకు పరిపూర్ణత లభించుటకు, మనకు క్షేమము కలుగుటకు, మన పాపమునకు శాపమునకు విమోచన కలుగుటకు, ఆయన మనలో జ్ఞానము నింపుటకు ఈ విమోచన కార్యాన్ని ఆయన దయా సంకల్పము చొప్పున సంపూర్ణముగా నెరవేర్చడానికి ప్రభువారు సిద్ధమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఈ యొక్క క్షేమకరమైనటువంటి విషయము, మ్రాను పైన వేలాడినటువంటి ఈ కారణము, సిలువ యొక్క పస్కా బలియాగము, నీ విమోచన నా విమోచన. 1వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడినది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపమును అన్నిటినీ మ్రాను మీద మోసుకొని పోయాడు. మనమందరము మన పాపముల విషయమై దాని జీతమైన మరణించటానికి చనిపోతే, మనలను నీతిని బట్టి జీవింపచేయుటకు ఆ ప్రభువారట తానే తన శరీరమందు మన పాపములను మ్రోసికొని పోయాను. మన పాపములను మ్రోసికొని పోయినటువంటి దేవుడు యేసు ప్రభువారు. ఆ మ్రాను పైన మోసినది కేవలము ఆ యొక్క వృక్షముతో వచ్చిన కర్ర కాదు, సిలువ దొంగ కాదు. ఆ సిలువ దొంగ ఒకనాడు మనిషి పాపము చేయుటకు కారణమైనటువంటి వృక్షములో భాగం. ఆ భాగము ఇప్పుడు ప్రభువారు మోస్తున్నది మనిషి యొక్క సమస్త పాపములు దానిపైన ఇమర్చబడి ఉన్నవి. నా పాపములను ఆయన మోస్తూ మన శాపాన్ని ఆయన శాపగ్రస్తుడే అనుభవించాడు. మరి నీకు నాకు ఏ బాధ లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ యొక్క శారీరక సిద్ధపాటు లేకుండా కేవలము ఆయనను విశ్వసించుట ద్వారా, ఆయన యందు నమ్మిక కలిగి ఉండుట ద్వారా, ఆయనను ప్రార్థించుట ద్వారా, ఆయన మాత్రమే విమోచించుటగలడు అని అంగీకరించుట ద్వారా శాప విమోచన కలిగినది. మ్రాను పైన వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడైతే ఆ శాపగ్రస్తుడు మనం అవ్వాలి. మన శాపమునను విమోచించుటకు ఆయన శాపగ్రస్తుడై సిలువ పైన తన ప్రాణమును పెట్టి మనందరినీ రక్షించాడు. అట్టి సిలువ యొక్క రక్షణ నీకు నాకు దేవుడు స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
సిలువదారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మా పాప విమోచన కొరకు, మా శాపము యొక్క విముక్తి కొరకు మీరు మ్రానుపై వేలాడి మాకు నాయన రక్షణ కార్యాన్ని ఇచ్చారు. అందును బట్టి నేను హృదయాంతరంగములో నుండి స్తుతిస్తూ, హెచ్చిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. మా పక్షమైనటువంటి ఆ యొక్క శాపమును మీరు అనుభవించి మాకు విడుదల కలిగిన దానిని బట్టి, విమోచకుడుగా మాకు మీరు స్థిరపరిచిన దానిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఆ రక్షణను మాకు స్థిరపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సత్య సమాధానము, కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎప్పుడును ప్రజలందరకు, ప్రత్యేకంగా పరిశుద్ధులకు, ఆయన యొక్క శిలువ త్యాగమును రక్షణగా అనుభవించిన వారికి సమృద్ధిగా దొరుకునుగాక. ఆమేన్. వందనాలు.